మేడం గారు ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే రాష్ట్ర పరిస్థితి చాలా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. మన శ్వేతపత్రాలు చూస్తే ఎక్కడ డబ్బులు తీశారో ప్రతి ఒక్క చోట డబ్బులు తీసు, కానీ ఎక్కడ రాష్ట్రంలో చిన్న ఒక ఇటుకరాయి ముక్కడేసిన పరిస్థితి లేదు, అభివృద్ధి అనేది లేదు. కానీ ఇటువంటి సమయంలో వీళ్ళు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు ఏ విధంగా తీసుకెళ్ళరు అనుకుంటున్నారు ప్రభుత్వం? ఇప్పుడు ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాంట్లో చిన్న అంశాన్ని తీసుకొచ్చారు. అంటే ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ, చెత్త మీద సంపదన ఎలా సృష్టించాలి అని చెప్పని. అంటే మనం ఏ పంచాయతీకి ఆ పంచాయతీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారంగా చేస్తే ఒక 5,000 కొబ్బరి చెట్లు కనుక నాటగలిగితే దాని నుంచి వచ్చే ఆదాయం ఎంత, దగ్గర దగ్గర ఒక నెలకి 223 కోట్లు చెత్త మీద మనం సంపద సృష్టించవచ్చు. అంటే ఆ 223 కోట్లు కూడా పంచాయతీలకి కనుక మనం డైవర్ట్ చేస్తే ఆ లోకల్గా ఉన్న పంచాయతీలన్నీ బాగుపడతాయి. పంచాయతీలు బాగుపడితే ఆటోమేటిక్గా మన రాష్ట్రం బాగుంటుంది. అంటే ఇది అంటే ఒక చెత్త మీద వచ్చే డబ్బుల విషయంగా మనం మాట్లాడేది. అలానే ఇప్పుడు మనకు అభివృద్ధి కావాలి అంటే మనకి అసలు ముందు మనుషుల మీద, వ్యక్తి మీద నమ్మకం కలిగింది అనుకోండి, అతనికి ఏదైనా చేయాలి ఒక వ్యక్తి విషయంగా చూసుకుంటే. అలాగే ప్రభుత్వం మీద నమ్మకం కలిగితే మనకి బయట నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు అమరావతి మనకు లేదు, ఈ గత ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి వచ్చిన కంపెనీలు కూడా ఇల్లు అవ్వచ్చు లేదా మిగతా అవ్వచ్చు అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేనతో కూడిన పవన్ కళ్యాణ్ గారితో కూడిన ప్రభుత్వం ఏర్పడినప్పుడు దేశ విదేశాల్లో కూడా వీళ్ళది ఒక క్రేజ్ ఉంది. అంటే ఈ ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ అనేది చెప్పుకుంటున్నారు. అందులోనూ జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ గురించి దేశం మొత్తం చెప్పుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ మనకి మ్యాన్ పవర్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా మనం పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ ప్రభుత్వం బాగుంది, ఇక్కడ కోఆర్డినేషన్తో జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం, అలానే పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ వల్ల మనం ఇక్కడ పరిశ్రమలు పెట్టినా మనకి లాభం ఉంటుంది, మనం కూడా ఆ రాష్ట్రానికి ఏమైనా చేసే పరిస్థితి ఉంటుందని చెప్పని దేశంలో అవ్వచ్చు విదేశాల ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసే పరిస్థితి. అంటే ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తాయి, అలానే మనకి విదేశాల నుంచి రావాల్సిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పుష్కలంగా వచ్చే పరిస్థితిని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడా కూడా ఎవరు ఇబ్బంది పడాలని అవసరం లేదు. యువతకి ఉద్యోగ ఉపాధాలు ఉంటాయి, అలాగే చిన్న సన్నకారు రైతులకి అందరికీ ఉపయోగం ఉంటుంది. అలాగే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి కూడా పూర్తి స్థాయిగా వాళ్ళకు ఒక వృత్తి యొక్క అవకాశాలు అయితే మాత్రం పూర్తిగా ఉంటాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్రం పరిస్థితి కూడా చాలా పాజిటివ్గా ఉంది. ప్రజలు కూడా అంత ఒక మ్యాండేట్ ఇచ్చారు అంటే, ఆ స్థాయిగా మ్యాండేట్ ఇచ్చారంటే ఖచ్చితంగా ప్రభుత్వాల మీద నమ్మకం ఉండబట్టే ఇస్తారు, ఒక ఆశాభావం ఉండబట్టే ఇస్తారు. సో అది నిలబెట్టుకునే విధంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కష్టపడుతున్నారు. నిరంతరం కుటుంబం మీరు గమనించవచ్చు, ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఎక్కడ ఆ రివ్యూ మీటింగులతోనే రాత్రి 1 గంట 2 అయ్యే పరిస్థితి. తెల్లారుజామున మళ్ళీ 8-9 కూర్చుంటున్నారు, మళ్ళీ రాత్రి 9-10 దాకా రివ్యూలు మీటింగ్లే సరిపోతున్నాయి. ఇద్దరు కూడా ఆయన పెద్ద ఆయన ఆ వయసుకి ఆయన చేసే కష్టం ఆయనదైతే, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలోకి వచ్చింది కొత్త కాబట్టి ఎన్ని అవగాహన చేసుకుంటా కొత్త ఆలోచనలు చేస్తా. జూ పార్కుల విషయంలో కూడా ఒక వినూత్నమైన ఆలోచన చేశారు, టీ విత్ డిప్యూటీ సీఎం అని చెప్పని. అంటే ఇలాంటి ఆలోచనలు అన్నీ తీసుకొచ్చి ఈరోజు ఒక వినూత్నంగా రాష్ట్రానికి, ప్రజలకి, అలానే ఈ ప్రభుత్వం మీద నమ్మకం కలిగించే విధంగా కష్టపడుతుంటే అవన్నీ ఓర్చుకోలేక వీళ్ళు అవాకులు చవాకులు వెళ్తారు. అసలు మనం అవి పట్టించుకోకూడదండి. ముందు ఏంటంటే ఒక మంచి కార్యక్రమం వెళ్ళేటప్పుడు ఏదో మనకి పిల్లి ఎదురొస్తే అది అశుభం అంటారు కదా, అలాగా ఈ వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడితే కూడా మనకు ఒక అశుభం లాగే ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు చుట్టుపక్కల అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటేనే ఇంకా మంచి జరిగిద్ది. కాబట్టి వీళ్ళ గురించి తక్కువ మాట్లాడుకుంటే మనకి ఎక్కువ మంచి జరిగిద్ది. ఇప్పుడు లాస్ట్కి ఒక క్వశ్చన్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారండి, రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా నేను తీర్చిదిద్దానని చెప్పేసి అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే పక్కమంటే జగన్మోహన్ రెడ్డి చాలా అప్పులు చేసి వెళ్ళాడు, వాటి వడ్డీలు కట్టలేని పరిస్థితి, నంబర్ 1గా అయ్యే పరిస్థితి ఉందంటారా? నెంబర్ 1 కంటే ఎప్పుడైనా సరే ఏ టార్గెట్ నెంబర్ 1 కానీ పెట్టుకుంటే కనీసం నెంబర్ 2 కన్నా వస్తాం. సో ఈరోజు నెంబర్ 1లో ఉంచాలనే ప్రయత్నం. ఎందుకంటే వ్యవస్థలు నాశనం అదే నార్మల్గా ఉంటే కనుక గత ప్రభుత్వం కూడా ఈ కలిసి సంకీర్ణ ప్రభుత్వం వస్తే కనుక బాగుండేది. కానీ అలా రాలేదు కాబట్టి ఒక 10 సంవత్సరాల వెనక ఆల్రెడీ మనం విడిపోయిన రాష్ట్రం కింద, అప్పుడే పుట్టిన రాష్ట్రం కింద ఉన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కొంచెం తీసుకొద్దాం అనుకొని ఆయన అక్కడ తర్వాత ప్రజలు మ్యానేటివ్ అయిపోయేపటికి పోయింది. ఆ తర్వాత కంటిన్యూషన్ చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు. కనీసం లేకపోగా ఉన్నదాన్ని ఇంకా తగ్గించేశాడు. అంటే ఇంకా ఇప్పుడు ఏ 2nd గ్రేడ్లో 3rd గ్రేడ్లో ఉందనుకోండి, 10th గ్రేడ్కి తీసుకెళ్ళిపోయాడు. సో మళ్ళీ దాన్ని 1st గ్రేడ్కి తీసుకురావాలంటే కొంచెం కష్టమే. అయినప్పటికీ కూడా ఆయన అనుభవం, పాలనాపరమైన అనుభవం, చంద్రబాబు నాయుడు గారిది పాలనాపరమైన అనుభవంతో, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానంతో
ఖచ్చితంగా దాన్ని నెంబర్ 1కే తీసుకొస్తారని చెప్పని మేమందరం కూడా ఆశిస్తున్నాము. అంటే ఇదేదో మాటలతో కాదు, వీళ్ళిద్దరూ ఈ నెల రోజులు చేసిన పరిపాలన విధానం చూస్తే మాత్రం ఎవరికి వాళ్ళు ఎక్కడ మేము తగ్గేదే లేదు అన్నట్టుగా పూర్తి స్థాయిగా ఎవరి పని వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన 5 శాఖలు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఆ శాఖల మీద తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. కాబట్టి మాకైతే పూర్తి స్థాయిగా నమ్మకం ఉంది. మేము ఎన్నికల్లో ఏ అయితే హామీలు ఇచ్చామో, ఖచ్చితంగా అభివృద్ధితో కూడిన సంక్షేమం అని చెప్పిన హామీలు ఇచ్చామో అవి ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామని చెప్పనైతే మాత్రం మాకు నమ్మకం కలిగింది.